షేక్ హసీనాను ఉరి తీసే వరకు యూనస్ నిద్రపోయేలా కనిపించడం లేదు. ఓవైపు అవామీ లీగ్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నా దేశం అల్లకల్లోలంగా మారుతున్నా యూనస్ మాత్రం హసీనాను భారత్ నుంచి ఎలా రప్పించాలనే దానిపైనే ఫోకస్ చేస్తున్నారు. తాజాగా హసీనాను ఢాకాకు రప్పించేందుకు ఇంటర్పోల్ను ఆశ్రయించాలని భావిస్తున్నారు. తద్వారా మోడీ సర్కార్పై తీవ్రంగా ఒత్తిడి తేవాలని ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే భారత్ దౌత్యపరమైన ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు షేక్ హసీనా విషయంలో యూనస్ ఎందుకింత పట్టుదలగా ఉన్నారు? దేశం తగలబడిపోతున్నా సరే హసీనాను భారత్ నుంచి రప్పించడంపైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? యూనస్ సర్కార్ ఇంటర్పోల్ వ్యూహానికి భారత్ ఎలా బదిలివ్వబోతోంది? వాచ్ దిస్. భారత్ బంగ్లాదేశ్ మధ్య షేక్ హసీనా అప్పగింత చిచ్చు. మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో యూనస్. ఇంటర్పోల్ కేరాఫ్గా జరగబోతున్న ప్రెజర్ గేమ్ ఏంటి? షేక్ హసీనా అప్పగింత అంశం భారత్ బంగ్లాదేశ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యేలా కనిపిస్తోంది. ఐసీటీ ఉరిశిక్ష విధించిన వెంటనే హసీనాను అప్పగించమని మోడీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది యూనస్ సర్కార్. కానీ హసీనాను అప్పగించడానికి భారత్ సిద్ధపడటం లేదు. ఎందుకంటే ఆ పని చేస్తే హసీనాను చంపేస్తారని తెలుసు. అందుకే షేక్ హసీనాకు విధించిన మరణశిక్ష తీర్పుపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాము తీర్పును గమనించామని మాత్రమే తెలిపింది. షేక్ హసీనాను అప్పగించాలనే ఢాకా డిమాండ్పై మాత్రం స్పందించలేదు. పొరుగు దేశంగా బంగ్లా ప్రజల ప్రయోజనాల కోసం శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం ఉండేలా చూస్తామని తెలిపింది. ఈ లక్ష్యాలను సాధించడానికి తాము నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది. ఇక్కడే కనింగ్ యూనస్ వ్యూహం మార్చారు. హసీనాను భారత్ నుంచి రప్పించేందుకు ఇంటర్పోల్ను ఆశ్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్లో ఆశ్రయం పొందుతున్న హసీనా బంగ్లాదేశ్ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ల అప్పగింతపై ఇంటర్పోల్ను ఆశ్రయించాలని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇందుకోసం అక్కడి విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు వెల్లడించాయి. దేశం విడిచి పారిపోయిన హసీనా, అసదుజ్జమాన్ ఖాన్లపై రెడ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇంటర్పోల్ను అభ్యర్థించడానికి బంగ్లా ప్రాసిక్యూటర్ గాజీ తమీం సన్నాహాలు చేపట్టారని బంగ్లాదేశ్ దినపత్రిక ది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదించింది. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులపై రెడ్ నోటీసులు జారీ చేయాలని కోరుతూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇప్పటికే ఇంటర్పోల్కు అరెస్టు వారెంట్తో పాటు దరఖాస్తు సమర్పించినట్టు తెలిపింది. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని, వారికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని కోరుతూ ఐసీటీ అరెస్టు వారెంట్తో పాటు ఇంటర్పోల్కు ఇప్పటికే దరఖాస్తు సమర్పించినట్టు తెలుస్తోంది. మోడీ సర్కార్పై ఒత్తిడి తెచ్చి హసీనాను తమ దేశానికి రప్పించాలి అనేది యూనస్ సర్కార్ ప్లాన్. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను తమకు అప్పగించాల్సిందిగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని ఇప్పటికే పలుమార్లు కోరింది. ఆమె దేశం విడిచి పారిపోయిన నిందితురాలని, అందుకే ఆమెకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ ట్రైబ్యునల్ మరణదండన విధించిందని పేర్కొంటూ హసీనాను తమకు అప్పగించాలని ఆ దేశ విదేశాంగ శాఖ ఒత్తిడి తెస్తోంది. అయితే షేక్ హసీనాపై వచ్చిన అభియోగాలు రాజకీయంగా చేసినవే తప్ప వాటిలో వాస్తవం లేదని భావిస్తున్న మోడీ ప్రభుత్వం ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అప్పగించదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా భారత చట్టాలు, ద్వైపాక్షిక ఒప్పందం రెండూ మన దేశానికి చాలా వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న ఖైదీల అప్పగింత ఒప్పందం ప్రకారం నిందితులపై ఉన్న అభియోగాలు అన్యాయమైనవి లేదా అణచివేతకు గురిచేసేవి అని నిరూపించగలిగితే అప్పగింత అభ్యర్థనను తిరస్కరించే అవకాశం ఉంటుంది. రాజకీయపరమైన అభియోగాలు, నేరాలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అప్పగించే అంశాన్ని తిరస్కరించొచ్చని భారత్ బంగ్లాదేశ్ ఖైదీల అప్పగింత ఒప్పందం 2013లోని కీలక నిబంధన చెబుతోంది. ఒప్పందం ప్రకారం ఏదైనా నేరం రాజకీయాలకు సంబంధించిందైతే అలాంటి వ్యక్తుల్ని అప్పగించడాన్ని నిరాకరించొచ్చు. అయితే రాజకీయేతర నేరాల జాబితా చాలా పెద్దగా ఉంది. ఇందులో హత్య, అదృశ్యం, బాంబు దాడులు, టెర్రరిజం లాంటివి ఉన్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆమెపై నమోదైన కేసుల్లో హత్య, సామూహిక హత్యలు, కిడ్నాపులు, చిత్రహింసలకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయి. దీంతో హసీనాను అప్పగించే అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టి తిరస్కరించడం కష్టం కావచ్చనే వాదనలు వినిపించాయి.
ఖైదీల మార్పిడి ఒప్పందానికి 2016లో చేర్చిన కొత్త నిబంధన ద్వారా ఖైదీల మార్పిడి మరింత సులువుగా మారింది. దేశం నుంచి పారిపోయిన వాళ్లను త్వరగా తీసుకొచ్చేలా దీన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం నిందితుణ్ణి అప్పగించమని అభ్యర్థిస్తున్న దేశం సదరు వ్యక్తిపై నమోదైన అభియోగాలకు మద్దతుగా ఎలాంటి సాక్ష్యాలను సమర్పించాల్సిన అవసరం లేదు. కోర్టు ఇచ్చే అరెస్టు వారెంట్ ఉంటే చాలు వాళ్లను అప్పగించాలని ఈ నిబంధన చెబుతోంది. ఈ పాయింట్నే యూనస్ సర్కార్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. కానీ అది ఎప్పటికీ వర్కౌట్ కాదు. ఎందుకంటే షేక్ హసీనాకు మరణశిక్ష కక్ష సాధింపులో భాగమేనని వాదించడానికి భారత్కు అవకాశాలున్నాయి. అందుకు అంతర్జాతీయ పరిణామాలు మోడీ సర్కార్కు కలిసొస్తాయి. హసీనాకు ఉరిశిక్ష విధించడంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు నిరసన తెలియజేస్తున్నాయి. హసీనా పరోక్షంలో జరిగిన విచారణ నిష్పాక్షికంగా లేదన్నది సుస్పష్టమని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. తన వాదనను వినిపించేందుకు తగినంత సమయాన్ని ఆమెకు ఇవ్వలేదని విమర్శించింది. విచారణ అంతర్జాతీయ ప్రమాణాల మేరకు లేదని న్యూయార్క్కు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ వ్యాఖ్యానించింది. ఆమెకు మరణశిక్ష విధించడం విచారకరమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. సో ఇంటర్పోల్ ద్వారా మోడీ సర్కార్పై ఒత్తిడి పెంచాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. హసీనా అప్పగింత వ్యవహారం భారత్ బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే ఉన్న గ్యాప్ను మరింత పెంచడం ఖాయం. భారత శత్రువులకు బంగ్లాదేశ్ అడ్డాగా మారడము ఖాయమే. మోడీ సర్కార్ ముందున్న అతి పెద్ద సవాళ్లు కూడా అవే.